ఈజీ అయినటువంటి బెండకాయ ఫ్రై అండి. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. వైట్ రైస్తో పెట్టుకుని కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఏదైనా దాల్తో కూడా సైడ్ డిష్గా ఇంకా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో మన ప్రాసెస్. నేను మీ శిరీష, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం బెండకాయతో చేయబోతున్నామండి. దానికోసం మనం 250 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాము. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న వాటిగా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు, 2 చిన్న ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు, అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 ఎండుమిర్చి అండి. ఇవి కూడా మనం ఆయిల్లో వేస్తున్నాము. ఆవాలు చిటపట్లాడాలండి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నామండి. ఇవి కూడా కొంచెం వేగాల్లోకి 1 పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ అండి వేసి ఒక్కసారి దీన్ని కలపెట్టుకున్నాము. ఇందులో మనం ముందుగానే కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేద్దామండి. వేసి దీనికి కూడా ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు అన్నీ కూడా కలిసేటట్లుగా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసి మొత్తం దీన్ని మనం ఒక బౌల్లో తీసుకున్నాము. బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు మనం రైస్తో సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా ఒక దాల్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.